హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి అందరము ఓం శ్రీ మాత్రే నమః అనుకుందాము. ఈరోజు వ్లాగ్ అయితే చంద్రగ్రహణము మనకు 3/3/2026 అంటే ఈరోజు మధ్యాహ్నం పైన మనకు చంద్రగ్రహణం అనేది ఉందని అందరికీ తెలిసిందే. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, విడుపు స్నానం ఎలా చేయాలి, విడుపు స్నానం తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి శాస్త్రోక్తమైనటువంటి విషయాలైతే ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాము. ముందుగా చంద్రగ్రహణ సమయం అయితే తెలుసుకుందాము. మధ్యాహ్నం 3:19 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుందన్నమాట. 6:47 తర్వాత విడుపు స్నానం అనేది చేసుకోవాలి. ఈ చంద్రగ్రహణం అనేది సింహరాశి, మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము వీరైతే చూడకూడదనమాట. ఇంకా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అనారోగ్యం కలిగిన వాళ్ళు ఈ చంద్రగ్రహణం టైంలో ఇంటిలోనే ఉండి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. తర్వాత ఆహారం విషయానికి వస్తే మనము 11 లోపల ఖచ్చితంగా భోజనం అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక అనారోగ్యము ఇలా ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు 1 గంట లోపు అంటే మధ్యాహ్నం 1 గంట లోపు భోజనం అనేది పూర్తి చేసుకోండి. ఎటువంటి పరిస్థితిలో కూడా గ్రహణం టైంలో ఏది తినకండి. గ్రహణం ముందు వండినటువంటి వాటిని గ్రహణం తర్వాత తినకండి. ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే చేసుకోండి. ఒకవేళ మిగిలి ఉంటే అందులోకి దర్భ అనేది వేసి ఉంచండి. తప్పనిసరిగా ఉప్పు, కందిపప్పు, బియ్యము, చింతపండు ఇలాంటి వాటిల్లో మీరు దర్భ అనేది వేసి ఉంచండి. తర్వాత దేవుని యొక్క గది ముందు దర్భ అనేది ఉంచండి. తర్వాత గుమ్మం ముందు కూడా దర్భ అనేది ఉంచండి. ఇక గ్రహణ విడుపు స్నానం. గ్రహణ విడుపు స్నానం గురించి వస్తే గ్రహణానికి ముందే నీటిలో తులసిని వేసి పెట్టండి. గ్రహణం తర్వాత ఆ నీళ్లను కలుపుకొని వేడి నీళ్ళతో స్నానం చేయండి. సబ్బు, షాంపూ కూడా యూస్ చేయొచ్చు. కంపల్సరీగా యూస్ చేసి శుభ్రపరచుకోవాలి మన శరీరాన్ని. ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి. ఇంటి ముందు మొత్తము అంతా తుడిచి క్లీన్ చేసుకోవాలి. ఇంటి ముందు కూడా తుడిచి లేదా కల్లాపి చెల్లేవారు చెల్లి ముగ్గులు కూడా పెట్టండి. గ్రహణ విడుపు స్నానం మరియు ఇంటిని క్లీన్ చేసిన తర్వాత తాజాగా వండుకున్న ఆహారాన్ని మాత్రమే తినండి. ఇక ఏ రాశుల వారికి గ్రహణ దోషం అనేది ఉంటుందో ఇప్పుడైతే తెలుసుకుందాము. గ్రహణ దోషం అనేది సింహ, కన్య, వృషభ, మకర ఈ రాశుల వారికైతే ఉంటుంది. గ్రహణ దోష పరిహారార్థము మనము బియ్యము, పాలు, ఉలవలు అయితే అర్చకులకు కానీ సద్బ్రాహ్మణులకు కానీ ఈ దానం అనేది ఇవ్వాలి. అది మార్చి 4వ తేదీ అంటే రేపు ఉదయం అయితే తీసుకెళ్ళి వీటిని దానం చేయడం వల్ల గ్రహణం వల్ల వచ్చినటువంటి దోషాలు అనేది తొలగిపోతాయి. గ్రహణం టైంలో ఈ పద్ధతులు ఎందుకు పాటించాలి అంటే గ్రహణం టైంలో బయటకు వెళ్ళకూడదనేసి, ఏమీ తినకూడదనేసి, గ్రహణాన్ని తర్వాత స్నానం చేసుకోవడము, ఇల్లు శుభ్రపరచడము ఇలాంటివి ఎందుకు చేయాలి అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.